అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 15 విందాం. కొద్దిసేపటి తర్వాత చరణ్ ఎప్పట్లాగే శృతికి ఫోన్ చేశాడు. ఫోన్లో ఆ నెంబర్ చూడగానే జరిగిందంతా తనకు చెప్పుకుని గుండె బరువు దించుకుందాం అనుకుంది శృతి. మళ్ళీ అంతలోనే ఇప్పటికే నా కోసం చాలా చేశాడు, ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకనిపించింది. కానీ తన ఫోన్ పదే పదే అలా రింగ్ అవుతుండడంతో ఫోన్ ఎత్తి హలో అంది మెల్లిగా. ఏంట్రా వాయిస్ అలా ఉంది? ఏం లేదు, కొంచెం హెడేక్ అంతే తడబడుతూ సమాధానం చెప్పడంతో అయితే బయటకు వెళ్దామా అని అడిగాడు చరణ్. అత్త వాళ్ళు వచ్చారు, ఇప్పుడు కుదరదులే అంది శృతి. ఓకే, టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేసి కొద్దిగా ఆలోచిస్తూ కార్తీక్కి ఫోన్ చేశాడు. ఎందుకు తను డల్గా ఉందో తెలుసుకోవాలని. సాయంత్రం అయింది. కార్తీక్ అమ్మా నాన్న ఊరెళ్ళారు. వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు చరణ్ శృతికి కాల్ చేసి ఒకసారి బయటికి రా అన్నాడు. ఇంట్లో రామ్మోహన్ కూడా లేకపోవడంతో గబగబా బయటకు వచ్చింది శృతి. ఏం మాట్లాడకుండా చరణ్ బైక్ స్టార్ట్ చేశాడు. మౌనంగా బైక్ ఎక్కి కూర్చుంది. ఇద్దరి మధ్య చాలాసేపటి వరకు మాటలు లేవు. బైకో చోట ఆపి శృతిని దిగమన్నాడు. శృతి తలదించుకుని అలానే నిల్చుండిపోయింది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని డోంట్ వరీరా, రేపు నేను అంకుల్తో మాట్లాడతాను, మనం ఎప్పటికీ విడిపోం, అలా ఎప్పటికీ జరగనివ్వను కూడా అన్నాడు చరణ్. అతడు అలా చెప్తోంటే అప్పటిదాకా అదిమి పెట్టుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. డీప్గా కిస్ చేసి మనసారా హత్తుకుంది చరణ్ని. అతడి కౌగిలి తనకి ఓదార్పునిస్తున్నట్లు అనిపించింది. కానీ శృతి నీడలా వెంటాడుతున్న మౌలికి ఆ దృశ్యం చూడగానే రక్తం మరిగిపోయింది. ఒక్కసారిగా కళ్ళు ఎర్రబడ్డాయి. హ్యాండిల్పై ఉన్న చెయ్యి ఒక్కసారిగా బిగుసుకుంది. ఇంకో చేత్తో యాక్సిలేటర్ రైజ్ చేశాడు. ఎదురుగా ఉన్న శృతిని కసితీర ఒకసారి చూసి బైక్ని ఆమె మీదకు దూకించిపోయాడు. ఒక్కసారిగా హెడ్లైట్ వెలుగు ఒక్కసారిగా ముఖం మీద పడేసరికి అటువైపు చూసిన చరణ్ జరగబోయేదేంటో తెలిసి రెప్పపాటు క్షణంలో శృతిని పక్కకు తోసేశాడు. కింద అడ్డుగా రాయుండడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. దాంతోపాటు మౌలి కూడా పడ్డాడు. ఇంత ఘాతుగాని కొడిగట్టిన మౌలిని చూడగానే చరణ్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మౌలి భయపడుతూ పరుగులు పెట్టడంతో రేయ్ ఆగరా, ఆగు, రేయ్ మౌలి అంటూ అరుస్తూ అతని వెనకాలే పరిగెడుతున్నాడు. చరణ్కి దొరకకుండా వేగంగా పరిగెత్తాలని చూస్తున్న మౌలి అడుగులు తడబడిపోతున్నాయి భయంతో. ఒక్క ఉదటిన మౌలి కాలర్ పట్టుకుని వెనక్కి లాగాడు. అతడు కింద పడిపోవడంతో పైకి లేపి కాలర్ పట్టుకుని ఏరా, ప్రేమించకపోతే చంపేస్తావా చంపేస్తావా అంటూ కోపంగా అరుస్తూ అతని ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. చరణ్ ఏం చెప్తున్నాడో కూడా మౌలికి తెలియట్లేదు. సౌండ్ కట్ అయినట్టుగా చెవిలో గుయ్యమంటోంది. కానీ అతన్ని చూస్తుంటే మాత్రం వెన్నులో వణుకు పుడుతోంది. ఆవేశం కోపం కలకలిపి నా కళ్ళు మండే అగ్నిగోళాల్లా ఉన్నాయి. ముఖమంతా ఎరుపు రంగులోకి మారిపోయింది. మొట్టమొదటిసారిగా శృతి జోలికి వెళ్లాలంటేనే భయం వేసింది అతనికి. ఒంట్లో ఉన్న ఓపికంతా చేతుల్లోకి తెచ్చుకుని చరణ్ని బలంగా నెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకోసారి శృతి జోలికి వస్తే చంపేస్తా అంటూ అతను వెనకాలే వెళ్ళిపోయాడు. మళ్ళీ అంతలోనే శృతి గుర్తుకు రావడంతో వెనక్కి తిరిగొచ్చి నీకేం కాలేదుగా అంటూ కంగారు పడుతున్న అతన్ని చెంప మీద లాగిపెట్టి కొట్టి హీరోవా, వాడి వెనకాలే వెళ్ళావు, వాడు నిన్నేమైనా చేసుంటే అంటూ ఆవేశంగా అరిచింది శృతి. తను కోపంగా మరి నీకేమైనా అయ్యుంటే, నా కళ్ళ ముందే నేను పక్కనుండగానే వాడల్లా చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలా అంటూ పెద్దగా అరిచాడు చరణ్. ప్రేమించిన ఇన్ని రోజుల్లో చరణ్ ఎప్పుడూ అలా చూసిందే లేదు. అయినా చరణ్ కోపంలో ఆవేశంలో తనకేమైపోతుందన్న ఆరాటమే కనిపించడంతో కొట్టినందుకు ఫీల్ అయి హక్ చేసుకుని ఐ లవ్ యూ రా అంది ఏడుస్తూ. లవ్ యూ టూ రా అన్నాడు చరణ్. అంతకు మించి మాటలు రావట్లేదు ఇద్దరికి. ఒక్కోసారి మాటల కన్నా మౌనమే మధురంగా ఉంటుందేమో. ఇంతలో ఫోన్ మోగడంతో చరణ్ని వదిలి కింద పడిన ఫోన్ చేతుల్లో తీసుకుని చూసింది. కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అంది. ఎక్కడున్నావే బాబు, మా ఆయని గురించి అడుగుతున్నారు, తొందరగా రా. వచ్చేస్తున్నాను అంటూ చరణ్ వైపు చూసింది. అతడేం మాట్లాడకుండా బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేశాడు. తన ప్రేమ గురించి చెప్తే తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. అన్ని విషయాలు ఆయనతో పంచుకునే శృతికి ఎందుకో ఈసారి మాట్లాడడానికి కూడా గొంతు పెగలడం లేదు. ఇటేమో ఆ మౌలిగాడి తలనొప్పి. ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్న శృతి చరణ్ బైక్ ఆపిన సంగతి కూడా గమనించనే లేదు. శృతి దిగకపోవడంతో ఇల్లొచ్చేసింది అన్నాడు మెల్లగా. అంటూ తడబడుతూ నిరుత్సాహంగా లోపలికి వెళ్తున్న శృతిని చూసి ఓయ్ అన్నాడు చరణ్. ఆ పిలుపు వినగానే టక్కున వెనక్కి తిరిగి నవ్వుతూ ఏంటి అంది. తన చిన్న పిలుపు వినగానే శృతి ముఖంలో సంతోషం కనబడుతుండగా
బాల్కనీ డోర్ క్లోజ్ చేయకు అంటూ కన్ను కొట్టాడు. అతడు అలా ఎందుకన్నాడో తెలిసి, అయితే నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది తింగరబుచ్చి అంది శృతి. హా అంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు. చరణ్ని తలుచుకుంటూ సంతోషంతో లోపలికి అడుగుపెట్టింది. అలా లోపలికి రాగానే రామ్మోహన్ శృతితో ఏదో మాట్లాడిపోయాడు. నానా, మీతో నేను రేపు మాట్లాడతాను ప్లీజ్ అంది రిక్వెస్టింగ్గా. నిజం చెప్పాలంటే రామ్మోహన్ అసలు ఏం మాట్లాడతాడో ఏంటో వినాలంటేనే చాలా టెన్షన్గా ఉండి అలా చెప్పింది. అంటూ మౌనంగా తలూపాడు. రూమ్లోకి వెళ్తున్న శృతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. రామ్మోహన్ డల్గా కూర్చుని ఉండడంతో ఆయన దగ్గరకు వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి, నాన్న, నువ్వు ఇలా మూడేగా ఉండడం ఏం బాలేదు. నాకు తెలుసు నా గురించే నువ్వు ఇలా ఉన్నావని. నా ఫీలింగ్స్ అన్నీ నీతో షేర్ చేసుకున్నాను. నాకు మంచి ఫ్రెండ్ నానా నువ్వు. ఒక్క విషయం మాత్రం ఇప్పటిదాకా చెప్పకుండా దాచాను. అదేంటో రేపు చెప్తాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కదా నాన్న అంటూ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుండగా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న కూతురు వైపే మౌనంగా చూస్తుండిపోయాడు రామ్మోహన్. శృతి రూమ్లోకి వచ్చి తలిపేసుకుంది. కన్నీరు చెంపల నుంచి జారిపోతున్నాయి. తండ్రి అలా డీలా పడిపోవడం ఆమెకు నచ్చట్లేదు. రీజన్ తనైనందుకు ఇంకా ఇంకా బాధగా ఉంది. ఇంతలో తంటాలు పడుతూ పైకొస్తున్న చరణ్ చూడగానే నవ్వొచ్చింది శృతికి. బాల్కనీ దగ్గరికి వెళ్ళి చెయ్యి అందించింది సపోర్ట్గా. ఆమె చెయ్యందుకుని లోపలికి వస్తూ, థ్యాంక్స్ బంగారం, నువ్వు ఇలా చెయ్యందించాలే కానీ అంటుండగా, చెయ్యందించాలే కానీ రోజు వస్తానంటావా అంది నవ్వుతూ. ఏంటే వచ్చేది, ఎక్కడ పాటలు అక్కడే బిగుసుకుపోయి అబ్బా అంటూ చేతులు కాళ్ళు మెల్లగా అధీనంలోకి తెచ్చుకుంటున్న అతన్ని అలానే నవ్వుతూ చూస్తోంది. ఏం మాట్లాడవేంటి అంటూ శృతి వైపు తిరిగేసరికి తను అలా చూస్తూ ఉండడంతో, ఏంటి అలా చూస్తున్నావు, ఈ చిన్నపిల్లోడి దిష్టి తగులుతుంది అన్నాడు నవ్వుతూ. అబ్బా అవునా, పర్లేదు, నేను దిష్టి చుక్కు పెడతానులే అంది శృతి. అయితే పెట్టే అంటూ ముఖం పక్కకి తిప్పి బుగ్గ చూపించాడు. ఓయ్ హలో, నువ్వనుకునే దిష్టి చుక్క కాదులే అంది నవ్వుతూ. క్రితంసారి ముద్దునే దిష్టి చుక్కలా పెట్టడం గుర్తొచ్చి, ఆ దిష్టి చుక్క అయితే వద్దులే గాని మేడం గారు ఎందుకు అలా చూస్తున్నారో తెలుసుకోవచ్చా? అతడి భుజాల మీద చేతులు వేసి, నిన్ను చూస్తుంటే ప్రపంచంలోని సంతోషం అంతా నా దగ్గర ఉన్నట్లు అనిపిస్తోంది. ఏ బాధలు టెన్షన్స్ ఏం గుర్తుకు రావు తెలుసా? నీ నవ్వు, నా మీద ప్రేమ కనిపించేలా ఎక్స్ప్రెస్ చేస్తున్న ఆ కళ్ళు, నా కోసం నువ్వు పడుతున్న పాటలు అన్నీ ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంటాయి. అందుకే నాకే తెలియకుండా అలా చూస్తుండిపోతానేమో. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి, అయితే నీ సంతోషాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసేలా ఒకటి తెచ్చాను అన్నాడు చరణ్. ఏంటది అంది ఎక్సైటింగ్గా. అది ఇవ్వాలంటే నువ్వు ముందు నాకు ముద్దు ఇవ్వాలి అన్నాడు చరణ్. శృతి కళ్ళెగరేస్తూ, ఏంటి లంచమా అంది. నువ్వేదైనా అనుకో అంటూ కొంటిగా చూస్తున్న అతని కళ్ళలోకి చూస్తూ సిగ్గుతో, నేనివ్వను అంటూ అతడి దూరంగా జరిగిపోయింది. కానీ చరణ్ తన్ని గట్టిగా పట్టుకుని ఉండడంతో అతను విడిపించుకోలేక అలానే బందీ అయిపోయింది. నీ ఇష్టం బంగారం, అది నీ కళ్ళల్లో సంతోషం చూడ్డానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. మిస్ అయిపోతావు బంగారం, ముందే చెప్తున్నాను అన్నాడు చరణ్. అతడు అలా ఊరించి చెప్తుంటే టక్కును ముద్దు పెట్టేసింది. మెరుపు వేగంతో ముద్దు పెట్టేయడంతో, ఒసే రాక్షసి, అదేం పెట్టడమే, ఫీల్ అయ్యే టైం కూడా లేకుండా అలా పెట్టేశావేంటే, అసలు పెట్టావా నువ్వు? అతను అలా అనుమానంగా అడుగుతుండడంతో పైనుంచి కింద దాకా చూసి, నాకు అదంతా అనవసరం, పెట్టమన్నావు పెట్టాను, ముందు నా గిఫ్ట్ నాకు ఇచ్చే, ఇవ్వు. ఏంటి ఒక్క ముద్దివనా? ఆ మాటకి సిగ్గుతో మెలికలు తిరుగుతూ, కాదు నువ్వు తెచ్చిన గిఫ్ట్ అంది మెల్లిగా. ఏం గిఫ్ట్ అన్నాడు చరణ్. శృతి అయోమయంగా, ఏం గిఫ్ట్ అంటావేంటి, ఇందాక నువ్వే కదా చెప్పావు. ముద్దు కోసం 1,00,000 చెప్తావమ్మా అన్నాడు చరణ్. ఊరి దొంగ సచ్చినోడా, స్టూపిడ్ అంటూ అతన్ని విడిపించుకుని పక్కకెళ్ళి నిలబడింది అలిగినట్లుగా. కానీ ఓరకంటితో చరణ్ని చూస్తూనే ఉంది. చరణ్ చిన్నగా నవ్వుకుంటూ వెనక నుంచి వెళ్ళి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి లేలేత గులాబీ పువ్వులను ఆమె ముందుంచాడు. అది చూడగానే పట్టరాని సంతోషంతో, హాయ్ గులాబీ పువ్వులు, నాకు చాలా చాలా ఇష్టం అంటూ అందమైన రేకులను అలానే చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చరణ్ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించి మురిపంగా గులాబీని చూస్తోంది. అమ్మగారికి ఏమొచ్చినా ఆపలేం అని నవ్వుతూ తన్నే చూస్తున్నాడు చరణ్. బెడ్ మీద కూర్చుని గులాబీ పూలను ఒక్కొక్కటిగా తెంపుతూ బెడ్పై ఒక్కో రేకును అందంగా ముచ్చుతోంది. ఏం చేస్తోంది అంటూ ఆసక్తిగా వచ్చి ఆ గులాబీ పూల పక్కనే పడుకుని తను చేస్తున్న పని చూస్తున్నాడు. వి అనే లెటర్ని అందంగా ఆ పూలతో పేర్చింది. చరణ్ నవ్వుతూ చూస్తుండడంతో, ఓయ్ కొంచెం పక్కకు జరుగు, నేను ఉండాలి కదా,
మన లెటర్ పట్టొద్దా? జరుగు జరుగు అంది శృతి. అబ్బో సరే మేడం అంటూ కొంచెం పక్కకు జరిగాడు. తన లెటర్ కూడా రాసి ఎలా ఉంది అంది కళ్ళెగిరేస్తూ సంబరంగా. ఆలోచిస్తున్నట్లుగా ఇటు కొన్ని పువ్వులు ఇవ్వు అంటూ తన చేతుల్లోంచి తీసుకుని ఆ లెటర్స్ మధ్యలో ఒక చిన్న లవ్ సింబల్ వేశాడు. వి లవ్స్ ఎస్ అని. మై క్యూట్ బేబీ అంటూ గట్టిగా బుగ్గల్లాగింది. తన పాకెట్లో ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ తీసి అక్షరాలు పక్కన పెడుతూ పండగ చేసుకో అన్నాడు చరణ్. హాయ్ నాకేనా అంటూ గబుక్కుని తీసుకోపోయింది. మళ్ళీ అంతలోనే వద్దులే, అక్షరాల పక్కన చాక్లెట్ చాలా క్యూట్గా ఉంది, అలాగే ఉండని. పిచ్చి ఎక్కువైపోయిందే నీకు అంటూ మరో చాక్లెట్ తీసి చేతిలో పెట్టాడు చరణ్. కళ్ళెగరేస్తూ అవును ప్రేమ పిచ్చి అంటూ హ్యాపీగా చాక్లెట్ తింటూ ఫోన్లో ఫొటోస్ తీసుకుంటోంది. తను అలా బిజీ అయిపోవడంతో ఎలాగైనా శృతి ఇంటెన్షన్ మొత్తం తన వైపే ఉండాలని ఓ చిన్న జల్సీతో చరణ్ కావాలనే చిన్నగా సౌండ్ పెట్టి సాంగ్ ప్లే చేశాడు. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది, ఏవేవు కోరికలు ఇదలు జుమ్మని అంటున్నవి. ఆ లిరిక్స్ వింటూ ఓరగా శృతి వైపు చూస్తున్నాడు. ఆ పాటకి చిన్నగా నవ్వుకుంటూ మెళ్ళో ఉన్న లాకెట్ నోట్లో పెట్టుకుని కొంటెగా చరణ్ వైపు చూస్తుంది శృతి. అప్పటికీ అతడు అలా చూస్తుండడంతో వంశీ గారు అంది శృతి. చెప్పండి శృతి గారు అన్నాడు తను ఇమిటేట్ చేస్తున్నట్లుగా. పాట మార్చండి అంది శృతి. ఎందుకండి బానే ఉంది కదా ప్లీజ్. ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ వేరే పాట ప్లే చేశాడు. పిల్లోని ముఖం మీద పెట్టుకుని చిన్నగా నవ్వుకుంటున్నాడు. అతడు అలా కావాలనే చేస్తుండడంతో చేతిలోని ఫోన్ లాక్కుని సూర్య సన్ ఆఫ్ కృష్ణంలోని ఓ మంచి పాటను ప్లే చేసి వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె చేయి పట్టుకుని గట్టిగా లాగేసరికి ఒక్కసారిగా గుండెల మీద పడింది. తన నడుము చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుని లిరిక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు చరణ్. అతడి ఎదసవ్వడిని వింటూ వంశీ అంది మెల్లగా. వంశీ ఏంటి బంగారం, ఏమైనా చెప్పాలా? రే స్టూపిడ్, నాతో ఎప్పటికీ ఇలానే ఉండిపోరా? నీ ఎదసవ్వడిని వింటూ నీ కౌగిలిలో బందీ అయి ఈ లోకాన్ని మర్చిపోయేలా నాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావు కదా అంది ఎమోషనల్గా. ఆమె మాటలకి టక్కున కళ్ళు తెరిచి ఇలా అంటే కొంచెం కష్టమే, ఎంత బరువున్నావో తెలుసా? ఆలోచిస్తూ నవ్వును దాచిపెడుతూ అలా అనేసరికి భుజం మీద గట్టిగా కొట్టి పక్క జరిగిపోయింది శృతి. అతను తను లేవకుండా గట్టిగా పట్టుకోవడంతో అలానే ఉండిపోయింది. కాలేజ్కి వచ్చిన ఆర్తి గురించి ఆలోచిస్తున్నాడు రవి. ఆమె అలా వెళ్ళిపోవడం ఏం అర్థం కావట్లేదు తనకి. తన క్లాస్ రూమ్కి వెళ్ళాడు. తను కనిపించకపోవడంతో అక్కడే ఉన్న దీప్తిని అడిగాడు. అది వాళ్ళు రాలేదు రవి, ఎందుకో మరి అంది. ఎందుకో కాలేజీలో తనకి ఇంకొక క్షణం కూడా ఉండాలనిపించలేదు అక్కడ. ఆర్తి వాళ్ళ ఇంటి బయట నిలబడి తనకు కాల్ చేశాడు. ఒక్కరింకే ఎత్తి చెప్పు రవి అంది మెల్లగా. ఆ మాటకు ఒక క్షణం రవి షాక్ అయ్యాడు. నా నెంబర్ తన దగ్గర ఎలా? అతడు ఆ డౌట్లో ఉండగానే అవతల నుంచి హలో హలో అంటూ వినపడేసరికి ఒకసారి బయటకు రావా, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు ఆలోచన నుంచి బయటకు వచ్చిన వాళ్ళ. అంటూ కాల్ కట్ చేసి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. బయట నిలబడిన రవిని చూడగానే అప్పటి వరకు ఆగిన కన్నీళ్లు పొంగి పొర్లి ఒక్కసారిగా బయటకు వచ్చేసాయి. అతన్ని హత్తుకుని గట్టిగా ఏడ్చేసింది. రవికి అంతా అయోమయంగా అనిపించింది. ఇప్పుడు ఏమైనా అడిగినా తను చెప్పే స్టేజ్లో లేదని గమనించి భుజాల చుట్టూ చేతులు వేసి నిమురుతూ ఉండిపోయాడు. కొద్దిసేపటికి దూరంగా జరిగి సారీ అంది వెక్కిళ్లతో. హక్ చేసుకున్నందుకు సారీ చెప్పిందేమో అనుకున్నాడు రవి. కానీ అందుకు కాదని అతనికి తెలియదు పాపం. పక్కనే ఉన్న బెంచీలో కూర్చోబెట్టి తన కన్నీళ్ళను తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావా అత్తి, ఏమైందిరా అని అడిగాడు. అతడంత ప్రేమగా అడిగేసరికి ఏం చెప్పకుండా అతడు ఒళ్ళో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. మొండిది, ఇది అడిగినా చెప్పదు అనుకుంటూ తన కన్నీళ్లకు కారణం ఏంటో ఆలోచిస్తున్నాడు. తెల్లవారింది. ఇంకా చరణ్ వెళ్ళకపోవడంతో ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపో, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంది శృతి. అంకుల్తో మాట్లాడి వెళ్తాను అన్నాడు చరణ్. కొద్దిసేపటి మౌనం తర్వాత నాన్నతో నేనే చెప్తాను, అలా చెప్పడమే కరెక్ట్. శృతి అలా సైలెంట్గా ఉండడంతో ఆమె చేతులను తన గుండె కానించుకుని ఇది నీకు బలం కావాలే కానీ బలహీనత కాకూడదు. ఏదేమైనా సరే ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నేను ఒకటవుతాం. అంకుల్ ఏమన్నా కన్నీళ్ళు పెట్టుకోకూడదు,
ఏడవనని ప్రామిస్ చేయి అన్నాడు చరణ్. అతడు అలా అడగగానే అప్పటికే కన్నీళ్లు కంటికొనల దాకా వచ్చేసాయి. కానీ బలవంతంగా ఆపుకుంటూ ప్రామిస్ చేసింది. గుడ్ గర్ల్ అంటూ నీటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుతో ఆమెకు ధైర్యం వచ్చినట్లయింది. రూమ్లోంచి బయటకు వచ్చిన శృతితో, ఊరు వెళ్తున్నాను శృతి, ఈ పెళ్లి ఇష్టం లేదని అమ్మవాళ్ళతో చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి జరగనివ్వను అన్నాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్తుంటే, సరే బావా, నేను ఇక్కడ నాన్నతో మాట్లాడతాను అంది. సరే అంటూ కార్తీక్ ఊరికి బయలుదేరాడు. శృతి హాల్లోకి వచ్చి చూసేసరికి రామ్మోహన్ టిఫిన్ తింటున్నాడు. మెల్లిగా పక్క కుర్చీలో కూర్చుని ఆయన తినే వరకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తిండం అయిపోయాక చేయి కడుక్కుని శృతి వైపు తిరిగి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు కూల్గా. శృతి గొంతు పీల్చుకుని తడబడుతూ, నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంది మెల్లిగా తల ఉంచుకుని. అతని దీర్ఘంగా శ్వాస తీసుకుని, నీ ముఖం చూస్తేనే తెలిసిపోతోంది, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా అని అడిగాడు అతను. రామ్మోహన్ చాలా నార్మల్గా అడుగుతున్నాడు. కానీ శృతి అసలు ఏం చెప్తుందో అని అతడు కూడా టెన్షన్గానే ఉంది. ఇటు శృతికి కూడా టెన్షన్గానే ఉంది. ఇద్దరు గుండె చప్పుళ్ళు ఎంత స్పీడ్లో కొట్టుకుంటున్నాయో గొంతులోని వణుకుతోనే అర్థమైపోతోంది. తలెత్తి రామ్మోహన్ కళ్ళలోకి చూస్తూ, నేను చరణ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, తనతో నా జీవితం బాగుంటుందనిపిస్తుంది అంది మెల్లిగా. ఆయన చిన్నగా నవ్వుతూ, అయితే అబ్బాయి నన్ను ఒకసారి వచ్చి కలవమని చెప్పు, మాట్లాడతానన్నాడు. అలా అనగానే శృతి ముఖంలో సంతోషం. ఇంత కూల్గా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. మనసు ఆనంద పరవశంలో తేలియాడుతుండగా, సరే నాన్న, రేపు కలవమని చెప్తాను అనబోయేంతలో రామ్మోహన్ ముఖంలో రంగులు మారడం చూస్తూ, నాన్న అంది. ఏంటే నాన్న, ఏంటి నాన్న, చెప్పు, ఏం చెప్తావు చెప్పు, నేను వింటాను అంటూ చేతులు కట్టుకుని నుంచుంటూ, ప్రేమిస్తున్నాను. ఈ కాలం ప్రేమల గురించి నేను చెప్పనా? 4 సినిమాలు 3 షికార్లు. ఎప్పుడు ఏ విషయాన్ని బ్రేకప్ చెప్పుకుంటారో మీకే తెలియదు. వయసేమో 20, బ్రేకప్లేమో 1/2 డజను. ఇవి ఇప్పటి ప్రేమలు, ప్రేమ కథలు అంటూ పళ్ళు నూరుకుంటూ చెప్తున్నాడు అతను. నా ప్రేమ అలాంటిది కాదు అంది పౌరుషంగా శృతి. నోర్ముయ్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందా ఏం చేస్తానో నాకే తెలియదు. ప్రేమ పెద్దవాళ్ళు కాదంటే లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళతో అయినా సుఖంగా ఉంటున్నారంటే అదీ లేదు. పట్టుమని సంవత్సరం తిరగకుండానే చంకలో చంటిపిల్లాడితో మోసపోయామంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మీరు గుమ్మ ముందు నిల్చుంటే మిమ్మల్ని చూసిన మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ అని గుండె మీద చేయి చూపిస్తూ, నొప్పిగా ఉంటుంది. మీ జీవితం నాశనమైందని మీకంటే ఎక్కువగా మేమే బాధపడతాం ఆ రోజు. ఇక మీ జీవితాన్ని ఎంతగా తీర్చిదిద్దినా అది అతుకులమయమే అవుతుంది అని గట్టిగా అరుస్తూ అక్కడున్న కుర్చీని విసిరికొడుతూ ఆవేశంగా చెప్తున్నాడు అతను. ఆయన ఆవేశానికి ఒక్క నిమిషం భయపడినా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, అందరూ మోసగాళ్లే ఉండరు కదా అంది. శృతి మాట ఇంకా పూర్తిగానే లేదు. తన చెంప చెళ్ళుమనిపించి, జాగ్రత్తగా విను, నీ పెళ్లి కార్తీక్తోనే, ఇది ఫిక్స్, ఇదే ఫైనల్ అంటూ గట్టిగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు విశ్వసగా. కన్నీళ్లు చెలియకట్టు దాటుతుండగా చరణ్కి తను చేసిన ప్రామిస్ గుర్తుకు రాగానే బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటూ కుర్చీలో కూలబడింది. ఆయన కొట్టినందుకు బాధగా లేదు. కార్తీక్తోనే నీ పెళ్ళని చెప్పిన మాట గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటోంది తనకి. అదంతా చూసిన జయంతి బాధతో శృతి తల నిమురుతూ ఉండగా, మా నాన్నకు చెప్పు, కార్తీక్ కట్టిన తాళి నా గుండెల మీద పడిన మరుక్షణమైన ఊపిరి ఆగిపోతుందని. నాలో అణువణువున నిండిపోయిన చరణ్తోనే నా జీవితం. ఆ తాళి బరువును నేను మోయలేను. అలా మోయాల్సి వస్తే నా ప్రేమేయం లేకుండానే నా ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోతుంది. నేనేం బ్లాక్మెయిల్ చేయట్లేదమ్మా, జరగబోయేది చెప్తున్నాను. శృతి అలా మొండిగా చెప్తుండడంతో ఒక్కసారిగా కలవరపడిపోయింది జయంతి. వెంటనే రామ్మోహన్ దగ్గరికి వెళ్ళింది. కానీ అతడు ఇంకా కోపంతోనే ఉండడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.